మన సనాతన హైందవ ధర్మం ప్రకారం అజ్ఞానం వలనో పరిస్థితుల వలనో తప్పు చేస్తే అందుకు క్షమించవచ్చు. ఈ విషయం శ్రీకృష్ణ భగవానుని భగవద్గీతలో ఆది శంకరాచార్యుల అపరాధ క్షమాపణ స్తోత్రంలో కూడా ఉంటుంది. అలా కాకుండా తెలిసి తప్పు చేస్తే దాన్ని ఏమనాలి? అది కూడా దేవదేవుడిగా కోట్లాది మంది భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి విషయంలో చేస్తే అందుకు పాపం అనే మాట కూడా చాలా చిన్నది. ఈ ఫేక్ నెయ్యిని కొనడం కోసం టీటీడీ చైర్మన్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు 2020 ఫిబ్రవరిలో రూల్స్ని మార్చారు. ఆల్రెడీ ఉన్న కండిషన్స్ని సగానికి పైగా తగ్గించారు. అనర్హులైన ఈ ఫేక్ గీ సప్లయర్ బ్యాచ్ని అర్హుల్ని చేయడం కోసం తొక్కాల్సిన అడ్డదారులన్నీ తొక్కారు. ఇలాంటి వెధవ ఫేక్ సప్లయర్స్కి వీళ్ళు పెట్టిన పేరు వర్చువల్ డైరీ. ఇవి దొంగ డైరీలు. బినామీ పేర్లతో రకరకాల రాష్ట్రాల్లో ఆపరేట్ చేస్తూ ఉంటాయి. ఒక దగ్గర ఒక పేరుతో బ్యాన్ అయితే ఇంకో పేరుతో కొత్త అవతారం ఎత్తుతారు. అచ్చంగా జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన దొంగ సూట్ కేసు కంపెనీల్లాగా. ఇవి పాలు వెన్న ప్రొక్యూర్ చేస్తామని అబద్ధాలు చెప్పి కమిషన్లు ఇచ్చి కాంట్రాక్ట్ సంపాదించి కెమికల్స్తో చేసిన ఫేక్ గీని సప్లై చేస్తాయి. మరొకసారి గుర్తు చేస్తున్నా, ఇవేవి నేను ఇంకెవరో పుట్టించిన మాటలు కాదు. సాక్షాత్తు సిట్ 36 మందిని నేరస్తులకు చెప్తూ వేసిన ఛార్జ్ షీట్లో ఉన్న విషయం. నేను వైవి సుబ్బారెడ్డి పేరు ఏదో రాజకీయ అక్కస్తో తీయలేదు. అతని పిఏని సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఊరికినే కాదు, ఆధారాలతో. ఇవన్నీ ముందు చెప్తాను. ఇందాక ఈ తప్పుడు ఫేక్ గీ విషయంలో పాపం అనే మాట సరిపోదన్నాను కదా. సరైన మాట ఏంటంటే ఘాతుకం.